నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కానీ కువైట్కు మద్దతుగా రంగంలోకి బ్రిటన్ దిగిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాక్ దాడులు చేస్తూ ఉంది, ఇరాన్ దాడులు చేస్తూ ఉంది కువైట్ పైన. అలాగే కువైట్ మరియు బ్రిటన్ మధ్య మనం చూసుకుంటే కానీ బ్రిటిష్ పరిపాలనలోనే మనం చూసుకుంటే కానీ కువైట్ రక్షణకు బాధ్యత వహిస్తూ ఒక అగ్రిమెంట్ అయితే జరిగిందనమాట. ఆ యొక్క అగ్రిమెంట్లో భాగంగా కింగ్ చార్లెస్ గారు మనం చూసుకుంటే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారికి ఒక లేఖనైతే పంపించడం జరిగింది. అలాగే ఈ లేఖ గురించి బ్రిటిష్ రాయబారి కుర్సీ రషీద్ గారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అగ్రగామి అయిన యూకే కౌంటర్ అన్క్రూడ్ ఏరియల్ సిస్టమ్ CUASను మేమైతే కువైట్లో మోహరించినట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్యాకేజీలో రాఫిడ్ సెంట్రీ మరియు లైట్ వెయిట్ మల్టీ రోల్ మిసైల్స్ ఉన్నాయి. ఇవి కువైట్ యొక్క డ్రోన్ నిరోధక సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని చెప్పి బ్రిటిష్ రాయబారి కువైట్లో ఉన్న బ్రిటిష్ రాయబారి ప్రకటించడం జరిగింది. కువైట్ దేశంలోకి దూసుకు వస్తూ ఉన్న మిసైళ్లను కానీ డ్రోన్లను కానీ అడ్డుకునేందుకు అధునాతనమైన యూకే కౌంటర్ అన్క్రూడ్ ఏరియల్ సిస్టమ్ను కువైట్కు తీసుకొని వచ్చామని చెప్పేసి అలాగే ఆయన మాట్లాడుతూ మోహరించిన ర్యాపిడ్ సెంట్రీ వ్యవస్థ కువైట్ ఆకాశంలో వస్తూ ఉన్న డ్రోన్లను మిసైళ్లను నిర్వీర్యం చేయడానికి తేల్సు యూఏ యొక్క లైట్ వెయిట్ మల్టీ రోల్ మిసైల్స్ను ఉపయోగించి అత్యంత ప్రభావవంతమైన హార్ట్ కిల్ డ్రోన్ నిరోధక సామర్థ్యాన్ని అందిస్తూ ఉందని చెప్పి యూకే రాయబారి వివరించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశానికి అదనపు బలం వచ్చిందన్నమాట. ఎందుకంటే కానీ యూకే మరియు అలాగే కువైట్ మధ్య రక్షణకు సంబంధించి ఒక అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ యొక్క అగ్రిమెంట్లో భాగంగా ప్రస్తుతం బ్రిటిష్ సైనికులు కూడా ఈ యొక్క యుద్ధంలో పాల్గొని కువైట్ దేశంలోకి వస్తూ ఉన్న మిసైళ్లను డ్రోన్లను కూల్చివేస్తూ ఉన్నారని చెప్పి అత్యాధునికమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొని వచ్చాము. అంటే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరింత బలమైందని చెప్పేసి కువైట్ అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఏప్రిల్ 6వ తేదీలోపు ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.